హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. వెనకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైన వాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవటమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండేవాడు. ఇట్లా ఉండగా గురువుగారి భార్య గర్భిణీగా ఉండి ప్రసవం అవుతున్నది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురిటి గది బయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురిటి గదిలోకి వెళ్ళబోయినాడు. ఎవరికీ కనిపించని బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడు, కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తుంది అన్నాడు శిష్యుడు. అందుకని నేను లోపలికి వెళుతున్నాను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డ నొచ్చట వ్రాత రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ. ఏమని వ్రాస్తావు? చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మవైతే నాకెక్కువ అన్నాడు శిష్యుడు. నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు. అదీ కాక నా వ్రాత ఎవరికీ ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏమి వ్రాస్తావో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తల పగిలి చస్తావు అని బ్రహ్మ శిష్యుడిని భయపెట్టాడు. నాకదంతా తెలియదు. నువ్వు రాసే వ్రాత ఏమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను. ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల ప్రద్దలవుతుంది. మీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. బతికి ఉన్నంతకాలం వాడికి మూటెడు ధాన్యం, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టుకునేటందుకు చేసుకునేటందుకు కూడా లేదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేం చెయ్యను అన్నాడు బ్రహ్మ. పోనీ అవైనా తీయకుండా ఉంటాయా అన్నాడు శిష్యుడు. తీయకుండా ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటి గదిలో నుంచి పుట్టిన పిల్లవాడి వేడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనటానికి సిద్ధంగా ఉంది. గురువుగారు ఎప్పట్లానే తీర్థయాత్రలు చేస్తున్నాడు. శిష్యుడు మటుకు యథాప్రకారం పురిటి గది బయట కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుడిని చూశాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారి ఏం పిల్ల, మీరేమి వ్రాత వ్రాయబోతున్నారు అని అడిగాడు శిష్యుడు. అదంతా నీకు అనవసరం, నన్ను లోపలికి పోని అన్నాడు బ్రహ్మ. చెప్పందే లోపలికి పోవడానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు. చేసేది లేక బ్రహ్మ చెప్పేశాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు అడ్డం ఏముంది? ఈ సంగతి ఎవరితోనైనా చెబితేవా నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైనాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ వ్రాసిన వ్రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికి ఏదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మ వ్రాతకు తిరుగు చేయటం ఎట్లా? ఈ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇట్లా విచారిస్తూ పోగా శిష్యుడికొక గొప్ప ఆలోచన తట్టింది. అతను వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు. శిష్యుడు వచ్చేటప్పటికి గురువుగారు భార్య, గురువుగారు ఇద్దరూ చనిపోయి కొద్ది కాలమైంది. గురువుగారి అబ్బాయి వివాహమైంది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా బ్రహ్మవ్రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటెడు గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకు యుక్త వయసు వచ్చింది, కానీ ఆమెకి ఇంకా సంబంధం కుదరలేదు. ఎంతమందో వచ్చి చూసిపోతారు, కానీ ఒక్కరూ పెళ్ళాడరు. ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదినే రోజు ఆ పిల్లను తిడుతుంది.
ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరు తాను ఆలోచించిన సలహాలు చెప్పేశాడు. గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకేమీ విచారించుకు. నీ దారిద్ర్యం చూసి భయపడకు. నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చేసేయి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక గింజ మిగిల్చుకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు. ఎవరికైనా విక్రయించు. అమ్ముడు పోకపోతే దానం చేసేయి. నీకేమీ నష్టం ఉండదు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది బీద సంసారం, ఇట్లా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోతాం అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్లు చెయ్యి. చేతనైతే రోజు నేను చెప్పినట్లే చెయ్యి. నీకేం నష్టం కలగకుండా నేను చూస్తాను. కావలిస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావి వండించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు సాయంకాలము ఆవును బజారుకు పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దుటికల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద భాగ్యవంతుడు చచ్చిపోయాడు. ఆయనకు చిన్న కర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యం, ఒక గోవు దానం దొరికింది. ఆ సాయంత్రం అతను బియ్యం పంచి పెట్టి ఆవును అమ్మివేశాడు. మర్నాడు ఉదయానికి ఇంకో కబురు వచ్చింది. ఒక ముసలమ్మ చచ్చిపోయిందని వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటెడు బియ్యం, గోదానం ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు, కానీ మధ్యాహ్నమయ్యే వరకు దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యం మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కి సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురుకు కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్లు చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడడానికి వచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీర, పట్టు రవిక, బంగారపు వడ్డాణం, కంటె, నాగరం, పసుపు కుంకుమ తెస్తేనే కనపడతానను. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఓరకనే కూడా చేసుకోని వారు ఇంత డబ్బు ఖర్చుపెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు అలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీర, రవిక, వడ్డాణం, కంటె, నాగరం, పసుపు కుంకుమ తెస్తేనే కనపడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం అదే పోకపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరు రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. అవి ఆ పిల్లకిచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషి వచ్చి చీరలు, నగలు ఇచ్చి పిల్లను చూసి పోతున్నాడు. గురువుగారి అమ్మాయి కూడా ఇక పెళ్లి కాలేదని దిగులు పడలేదు. ఆ పిల్ల వదినే రోజు దొరికే నగలు, నాణ్యాలు ఇంట్లో వేసుకుని మురుసుకుంటున్నది. శిష్యుడు ఒక నెల రోజులున్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరూ సమస్యలు పరిష్కారమయ్యి వాళ్ళిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలికోడు కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణమైనాడు. తెల్లవారేటానికి ఇంకా 2 గంటలున్నది. కానీ వెన్నెల ఉండటం వల్ల దారి చక్కగా తెలుస్తున్నది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, రెండో చేతిలో నగల మూట పట్టుకున్నాడు. ఒక ఆవును పలుపు కట్టి తెస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాట్లు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు ఆ శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ళ కర్మ కాదోయ్, నా కర్మ.
నాకు ఒక్క పని చేసుకోవడానికి తీరిక చిక్కడం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాధ కొంచెం చెరిపి వేయకూడదు అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా, కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారి అమ్మాయికి మంచి భర్త దొరికాడు.